వెంకటేశ్వర స్వామి నీలిరాయి వెనుక రహస్యం. పూర్తి కథ తెలుగులో. ప్రోంప్ట్లు, సీన్స్ లేకుండా. తిరుమల కొండలపై శ్రీనివాసుడు ఘోర తపస్సులో ఉన్న కాలం అది. భక్తుల కష్టాలను తొలగించాలనే సంకల్పంతో ఆయన ధ్యానంలో లీనమై ఉన్నాడు. ఆ సమయంలో దేవుని తపస్సును భంగం చేయాలని ఒక రాక్షసుడు వచ్చి దాడి చేశాడు. శక్తివంతమైన ఆయుధాలతో శ్రీనివాసుడిపై విరుచుకుపడ్డాడు. కాని భక్తులకు హాని కలగకూడదని శ్రీనివాసుడు ఎదురు దాడి చేయలేదు. తనను తానే ఒక నిశ్చలమైన రాయిగా మార్చుకున్నాడు. ఆ దాడిలో పడిన గాయాలు ఆ రాయిలోనే నిలిచిపోయాయి. అదే ఈరోజు మనం దర్శించే వెంకటేశ్వర స్వామి విగ్రహంపై కనిపించే గుర్తుల వెనుక రహస్యం. దేవుడు అయినా భక్తుల కోసం బాధను స్వీకరించాడు. అందుకే వెంకటేశ్వరుడు కేవలం దేవుడు కాదు, త్యాగానికి ప్రతీక. సందేశం: ధర్మం కోసం దేవుడే బాధను భరించగలిగితే మనము ధర్మ మార్గాన్ని విడవకూడదు. చేతులు ముడుచుకున్న వ్యక్తి చిన్న చిన్న మెరుపులు